అతిథులకు గౌరవ మరియు పంచాయత్ కార్యదర్శులు ఎస్ఆర్పి పోస్ట్ రిపోర్ట్ టీఆర్పి వాళ్ళ సిబ్బందికి గౌరవ పత్రికా విలేకరులు ప్రజావేదిక ప్రదేశ్ ప్రవేశించిన ఎంపీ గారికి మరియు దశ నివాసిగా చేసిన అడిషనల్ డిఆర్ఓ గారు మరియు డిఓ గారికి ఆంబుడ్స్మెన్ గారికి 6,801 సంబంధించి మనం తనిఖీ నిర్వహించడం జరిగింది. అలాగే పంచాయత్ రాజ్ సంబంధించి కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇది నిన్న వరకు గ్రామస్తులు జరిగినాయి. ఈరోజు మనకి ప్రజావేదిక నిర్వహిస్తున్నాం కాబట్టి మొదటగా జీబీ ప్రజెంటేషన్స్ సిహెచ్ ప్రదీప్ పొదుపాక జీబీకి సంబంధించి చదివినిపిస్తారు. ఈ జీబీ చదివేటప్పుడు జీబీకి ఎక్కడైపు ప్రోగ్రెస్ వర్క్ సార్ చూపిస్తావా? తీసుకున్నారా? మరి చేయించండి, ఎందుకంటే లాస్ అవుతారు కదా. వారి కుటుంబానికి సంబంధించినటువంటి జాబితాలో పేరు నమోదు చేసి పని కల్పించాలని కోరడం జరిగింది. ఓకే, చేసిరమ్మా, యాడ్ చేసిరా నేను జాబ్ కార్డులో. ఇది మళ్ళీ కంప్లైంట్స్ ఇవ్వాలి మాకు 1 వీక్లో. ఇవన్నిటికి కూడా మీరు రిపోర్ట్ ఇవ్వాలి. డిమాండ్ తీసుకుంటారులేండి. చెప్పే ఉన్నారా ఇక్కడ? లేదు కదా. మీరు చేయాల్సిన సంస్థ అమ్మా, ఫామ్స్ మీద సంతకాలు లేవు. ఎందుకమ్మా చేయించాలి కదా, మీకు మేట్లను పెట్టుకోవాలి. మేట్లను పెట్టుకొని అందులో వర్క్ చేసే మేట్లనే పెట్టుకోవాలి. ఒకరిని మంచి వాళ్ళని తయారు చేసుకుంటే టీం తయారు చేస్తే అయిపోయింది. 15 మందికి ఒక మేట్ని పెట్టుకొని చేస్తాం. ఎప్పుడైనా బెనిఫిట్స్ వచ్చినా వాళ్ళకి వస్తాయి. ఓకే, అది రావట్లేదు. ప్యాడర్స్ ఇవ్వండి, ఒక ప్యాడర్ తీసుకొచ్చి. సపరేట్ చేయట్లేదు. థర్డ్ రిజిస్టర్, డిమాండ్ రిజిస్టర్ ప్రింట్ రాదు, రాయాలి. ఫిఫ్త్ రిజిస్టర్ ఏంది? ఆస్తుల రిజిస్టర్. అవన్నీ ప్రింటెడే వస్తాయి. అవన్నీ ప్రింటెడే కదా. 147 వస్తుంది సార్. NIC రాస్తే అయిపోతాయి కదా. NIC వచ్చిన వర్క్ ఐడిలో పేమెంట్ ఒకటి రాయలేదు అంతే, మిగతా మొత్తం
ఆస్తి పెద్ద క్రియేట్ చేసినవి కూడా లేవు కదా, రిజిస్టర్ ఉంది కదా. చేయాలమ్మా ఇది. అలాగే రెవెన్యూ వాళ్ళకి సంబంధించి ఆఫర్ జరుగుతుంది. ఫోటోస్ ఎందుకు లేవమ్మా? చెప్పినా కదా మళ్ళీ కొత్తగా ఇవన్నీ ఎందుకు? బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్ 3 ఉండాలి కదా. సరే కొన్ని అంటే 21 పనులకు లేవంట, ఉన్నాయి 25 లేవా? పూర్తి స్థాయిలో లేవు. అంటే ఏదో ఒకటి ఒకటి ఉంటే ఇంకోటి లేదు. అదే సార్ ఒక్కొక్క వర్క్కి 3 పెట్టాము. ఏంటంటే ఒక్కటే ఆఫ్టర్ ఫోటో అంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, బిఫోర్ ఉన్నాయి, డ్యూరింగ్ అది చెప్పాలి. పెట్టేసి క్లోజ్ గాంధీ ఏం పెట్టలేదు కదా, ప్రోగ్రెస్ ఉంటే చెప్పినాం ఓన్లీ 2 సార్, ఫోటోస్ అక్కడనే చెప్పాము. దాంట్లో వారెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫిక్స్ చేసిన అలాగే రోడ్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి ట్రావెల్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇవ్వలేదు. అలాగే ఎస్టిమేషన్ అరే వాళ్ళు ఇచ్చినాక ఎందుకు రాస్తాం? ఏమి ఇచ్చినాం? దేని ఇచ్చావు? వాటరింగ్ ఇచ్చినాం సార్, మోరా పోషణ ఇచ్చినాం సార్. ఆయన ఇయ్యలేదని రాస్తాడు, నువ్వేం ఇస్తున్నావు? ఇవ్వండి, ఏపీ వాళ్ళు. సార్ అవి డిసెంబర్ 31 దాకా ఇచ్చి మన ఆఫీస్లోనే ఇచ్చింది. అయితే మనం దీనికి వెళ్ళలేదు. అలా ఇస్తే మనం బ్యాంక్ పేమెంట్ చేసి ఆయన చూడలేదట కదా. డిసెంబర్ 2021 దాకా ఇచ్చింది. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి ఒకటి సరే మాకు చూపెట్టండి, ఏపీ తర్వాత అయితే సామర్థ్యానికి ఉన్న దృష్టిలోని అంశం ఏంటంటే ఒక మొక్కకు ఒక మొక్క మధ్య 1 మీటర్ డిస్టెన్స్ మొక్కలను అనేది నాటాలి. కానీ ఈ గ్రామంలో 1 మీటర్ డిస్టెన్స్ లోపలనే 2 మొక్కలు లేదా 3 మొక్కలు నాటడం జరుగుతుందని గుర్తించడం జరిగింది. అది ఏంటంటే మియావాకి స్టైల్ ప్లాంటేషన్ అబ్బా, మీటర్ మీటర్ గ్యాప్కి మనకు అనుకున్నటువంటి షేపింగ్లో మొక్కలు వస్తాయి. మా నాటిండే వన్ మీటర్ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఉందమ్మా, మెయింటెనెన్స్ ఉందా? దొరకలే కొట్టుకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ 2 ఇయర్స్. మరి ఏం చేస్తారు? క్యాజువాలిటీ బాగుంది, 10% గ్రామ పంచాయతీ నుంచి వాటరింగ్ రీప్లేస్ చేయించేదమ్మా. ఒకసారి ఉంటే వర్క్ చెక్ చేసుకున్నాను రీప్లేస్ 2 days నుంచి రిపేర్ లాస్ట్ డే 4,222 మొక్కలు లేవు. ఎక్కడ పోయి ఎల్లమ్మ పొడి దగ్గర ఒకటి, బీపీవి ఒకటి అమ్మ, బీపీవి 1, 2 శ్మశాన వాటిక నియర్ టీకేపీ. అన్ని పీరియడ్స్ అయిపోయి ఒక ఇవి పీరియడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఉన్నది, క్యాజువాలిటీ రీప్లేస్ చేయించవచ్చు. 3 వర్క్ ఐడీలు ఉన్నాయి ప్రస్తుతం సార్. ఎందుకు ఇక్కడ బీపీవి 2 దగ్గర ఎందుకు పోయినాయి బాగా? సార్ అవి వాటర్ వచ్చినాయి సార్ అక్కడ. మరి ఎందుకు పెట్టడం? సార్ మళ్ళీ రీసెంట్గా రీప్లేస్ చేయించాం 2,700 మొక్కలు పోయినాయి. 2,000 రీప్లేస్ చేయించాం సార్. మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ పోతాయి. ఎందుకు ఆ లొకేషన్స్ ఎందుకు పెడతారు? మొక్కలకు వాటర్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వెళ్ళి చూడగా అక్కడ మొక్కలు లేవు. పీఎస్ గారు తెలుపుతూ స్కూల్ నిర్మాణంలో ఇక్కడ మొక్కలు తొలగిపోయినాయని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం 230 ఉన్నాయి, 70 మొక్కలు లేవు. మీరు రిప్లేస్ చేయించండి, ఉన్నదే కదా. ఎందుకమ్మా మరి 300 మొక్కలు? 15% మాస్టర్లో ఎలాంటి సంతకాలు అటెండ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు లేవా? పని చేసి అడిగిరా? అట్లా కాదు, ఇప్పుడు మీరు 2 రూమ్స్కు ఇంకా చేసే ఉందా? లేదు వేరే ఓన్లీ ప్రోడక్ట్స్ సంబంధించింది కంప్లీట్ అయినా చేపిస్తామని చెప్పినాం. అయినా కూడా రాసిస్తాను నేను చెప్పిన వాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు
ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ సీట్ కాలేజ్ కాస్ట్ ఆఫ్ సీట్ ఈ రెండు టాపిక్ సంబంధించి 2 ఫైనాన్షియల్ ఇయర్లో వారికి సంబంధించిన బిల్స్ ఇవ్వలేదని రాసినాను. మన గ్రామ సభలో 2021 సంబంధించినటువంటి పాలీ బ్యాగ్స్ సంబంధించినటువంటి బిల్స్ ఇచ్చారు. 2022లో పాలీ బ్యాగ్స్ కొనుగోలు చేసినటువంటి బిల్స్ ఇవ్వలేదు. అలాగే 2022 సీడ్ కొనుగోలు సంబంధించినటువంటి కూడా బిల్స్ అనేది ఇచ్చారు. దాంట్లో ఉన్నాయా 2021 పాలీ బ్యాగ్స్ ఎస్ఆర్పి కదా సీడ్స్ ఉన్నాయి 2021 కట్టేనండి మరి ఇది ఐదు పనులకు సంబంధించి రెవెన్యూ కండిషన్ పనులు సార్. దీనికి సంబంధించి ఉపయోగించినటువంటి ఎంబుక్లలో నాకు ట్యాంకర్ పేమెంట్ 5 వర్కర్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 77,040 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంబుక్లో పాస్ ఆర్డర్లు వేయలేదు కాబట్టి ఇందులో సిఓ గారు కానీ ఈపీఓ గారు కానీ ఐపీఓ కానీ సంతకాలను తీసుకోకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మెటీరియల్ ఇచ్చిన ఇక్కడ ఏసీ కానీ ఇక్కడైతేనేమో మనం పాస్ రెడ్ ప్రింట్ రాస్తే ఈ 4 కూలీలు రెవెన్యూ కండిషన్ పనులందు దీనికి సంబంధించి 14 కూలీ యొక్క అటెండెన్స్ మార్చి 30 సంబంధించిన అటెండెన్స్ మార్చి వీళ్ళకి అటెండెన్స్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఒక కూలి ఒకరోజు లేట్ వస్తారు, 2 రోజులు లేట్ వస్తారు, 12 రోజులు లేట్ రాదు సార్. మొత్తం 12 రోజులకు సంబంధించి అటెండెన్స్ కానీ వారి అందరికీ కూడా దిద్దుబాటు చేయడం జరిగింది. పనిచేసే రోజులు కూలీలను అడిగిరా సార్ వాళ్ళు పని చేస్తామని చెప్తున్నారు కానీ సార్ వాళ్ళు ఒక్కొక్క కూలి అది వాసనలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు వారంగా వెళ్తారు వాళ్ళు కాబట్టి ఉంది సార్. కానీ ఆ వర్కర్స్ అనేది చూపించలేదు, అది వర్కర్స్ చూపించడం మరి ఇవ్వలేదు కూడా సార్ మనకు. అంటే మేమేంటంటే గుర్తించడం వర్కర్ లేకుండానే మనకు అమౌంట్ పేమెంట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. చూపిస్తావా ఉన్నాయా గ్రామ చూపెట్టు ఏ పైసలు కట్టే మొత్తం మెటీరియల్ టోటల్ అదంతా కలిపి మొత్తం ఒకటే ఉందా అంటే అన్ని ఒకటే అని వీళ్ళు అన్న తర్వాత ఫిక్స్ అయ్యింది. ఓకే అన్న తర్వాతనే ఫిక్స్ అయినా నేను అక్కడ కొలవలేదు ఇక్కడ కొలవలేదు అంటే చూద్దాం నాకు ఒకటే ఉన్నది సార్ గ్రామసభ వచ్చినట్టు మేము తీసుకోవాలని చెప్పిందట. మరి ముందు ఈ గ్రామంలో మొత్తం 23,12,890 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అంత తీసి 8 వర్క్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ 9-1 20 ఫైనాన్స్ ఇయర్లో 674 గుంతలు తీసినట్లు అందుకు 44,230 రూపాయలు పేమెంట్ అయినట్టు మన రికార్డ్. గుంతలలో చెట్లు పెట్టినట్లుగా గుంతలు కూడా పూడ్చుకోపోయి ఉండడం జరిగింది. ఈ ఎఫ్ఏని వివరణ కోరగా రైతులు మొక్కలు పెట్టనీయలేదని తెలియజేయడం జరిగింది. కాబట్టి అక్కడ 44,230 రూపాయలు వృధా కాగినట్టు గుర్తించడం జరిగింది. ఏమైంది బాబు అరే ఇరిగేషన్ వాళ్ళు చూపెట్టారు కదా కన్విన్స్ చేయాలి కదా వాళ్ళ ప్లేస్ ఉంటుంది కదా బఫర్ ఉంటుంది కదా ఉన్నా కానీ వాళ్ళు వచ్చి మాట్లాడారు సార్ అయినా అది ఫస్ట్ చేపించారు అంటే మనకు 4 వచ్చాయి సార్ దినాలు బండి 674 మొక్కలను గుంతలంటే ఒక్క రోజులో తగ్గుతుంది కాదు కదా లేదు సార్ రోజు చేసాం సార్ ఏసార్ కూడా వచ్చారు 20 చేయమని కూడా వచ్చి వాళ్ళు మేము కలిసి తిరిగాము అప్పుడు అక్కడికి చూపించారు మెజర్మెంట్ వర్క్ జరగని కూడా వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ప్లానేషన్ రైతులు కూడా లెటర్ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్ ఏమో అమ్మా ఇష్టం ఉన్నట్టు సిల్లిగా ఉండదు లేబర్ చేస్తే లేబర్ పని చేస్తే అది డ్యూరబుల్ అసెట్ ఉండాలి కదా మనము సుస్థిర ఆస్తులు అంటున్నాం ఊరికే పంచిపెట్టుడు కాదు గొప్పలో
ప్రస్తుతం 534 మొక్కలు, 116 మొక్కలు లేవు. నెక్స్ట్ 24 ఇక్కడ ఎవరీ ప్లాంటేషన్ సంబంధించి 3 పనులు, అలాగే ప్రొవైడ్ గ్రావెల్ సంబంధించిన 3 పనులు, దీనికి సంబంధించిన ట్రాక్టర్ గుడ్ సిస్టమ్ అనేది నిర్వహించలేదు సార్. అవెన్యూ ప్లాంటేషన్ 3 పనులు, గ్రావెల్ సంబంధించిన 3 పనులు. అవెన్యూ ప్లాంటేషన్ చేస్తే ట్రిప్ షీట్స్ మొక్కలు ట్రాన్స్పోర్టేషన్. అచ్చా ట్యాంకర్ వాటరింగ్. 5 రోజులు పనిచేసినప్పుడు కూలి యొక్క సంతకాలు తీసుకోలేదు సార్. పనిచేసిందా? ఎందుకు మరి ఎందుకు ఎప్పుడు పనిచేసిందా? మరి రిటార్డెడ్ పనిచేస్తుందా? మరి వర్క్ చేసినప్పుడు పోయి వర్క్ చేస్తే అయిపోయి కదా రిటార్డెడ్ డిస్కౌంట్ వస్తుందా? ఎవరీ ప్లాంటేషన్ పనులకు ట్యాంకర్ పేమెంట్ అవ్వడం జరిగింది సార్. దీనికి సంబంధించినటువంటి పాత ఆర్డర్ ఉండాలి, కానీ పాత ఆర్డర్లు వేసినారు పేమెంట్ ఇప్పటిదాకా అన్నిటికీ మల్కప్ ఉందా? ఈ స్టీల్ కొనుగోలు చేసినటువంటి స్టీల్స్ అనేది నిర్వహించలేదు. ఎందుకు మీరు వర్క్ ఫైల్లో పెట్టుకోవచ్చు కదమ్మా ఇక్కడ. దానికి సంబంధించి MPRA దీని రికార్డ్ చేయాలి 70,000 మీకు మీరే అప్డేట్ రావాలి. అరే నువ్వు అడగచ్చు కదా, నేను అడిగిన ఇప్పుడు నేను చూడగానే అడిగిన ఎప్పుడు ఎప్పుడు నీకు ఇవ్వకుండా నువ్వు అడగచ్చు కదా. సంబంధించి మనం మెజర్మెంట్స్ పేపర్ సరిపోయినా సార్. అప్పుడు ఈ ప్లాస్టింగ్ లేకుండా అప్పుడు ప్లాస్టిక్ రిటర్న్ చేసి పేమెంట్ ఇస్తుంది సార్. కంప్లీట్ సబ్మిట్ చేయండి. సోషల్ మొత్తం 1210 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. 1200 మొక్కలు దొరుకుతున్నాయి, 10 మొక్కలు చనిపోవడం జరిగింది. రిప్లేస్ చేయించు. పిచ్చి నెంబర్ 24 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనుల భాగంగా 9223 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. 4601 మొక్క దొరుకుతుంది, 4031 మొక్క చనిపోవడం జరిగింది. పిచ్చి నెంబర్ 25 బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 2720 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. 4480 మొక్కలు దొరుకుతున్నాయి, 240 మొక్కలు చనిపోవడం జరిగింది. కొన్ని ఒత్తిడి వలన సంతకాలు చేయించలేకపోయాము. ఇది లాస్ట్గా తొందరగా వెళ్ళడం వల్ల మూడైతే నెక్స్ట్ దుండ్రపల్లి. కమ్యూనిటీ ప్లాంటేషన్ నందు 4 అధ్యాయుల్లో 6500 మొక్కలు నాటినట్లు TMBలో రికార్డ్ చేశారు. పిల్లి మీద 5891 మొక్కలు బతుకున్నాయి, 617 మొక్కలు చనిపోవడం జరిగింది.
పేరు ఇవన్నీ ప్లాంటేషన్ లొకేషన్ దేశేపల్లి కొండల రాజేశం నుండి స్కూల్ వరకు బస్ స్టాండ్ నుండి జగ్గరాపల్లి వరకు 7/1/2023 నుండి 6/2/2023 వరకు మాస్టర్ నెంబర్ 35538లో కొంకటి సంతోష్ జాబ్ కార్డ్ నెంబర్ 282 శ్రీనివాస్ జాబ్ కార్డ్ నెంబర్ 0028 ఇద్దరు కూలీలు 20 రోజులు పనిచేసినట్టు మస్టర్లో ఆధార్లు కలవు కానీ ఆధార్లకు సంబంధించిన సంతకాలు లేకుండానే 4,900 రూపాయలు పేమెంట్ చేసినట్టు రికార్డ్ పరిశ్రమ గుర్తించడం జరిగింది. ఈ విషయంపై కూలీల వివరం కోరగా పనిచేయడం జరిగింది, పని నుండి తొందరగా వెళ్ళడం వల్ల సంతకాలు చేయలేదని అట్టి పనికి సంబంధించిన డబ్బులు వచ్చాయని తెలిపారు. ఫలితాలు తేడా రావడం జరిగింది. దుండపల్లి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ నందు రిజిస్ట్రేషన్ నెంబర్ 90 రెవెన్యూ ప్లాంటేషన్ 2,000 మొక్కలు నాటారు. 15,800 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 220 మొక్కలు చనిపోయాయి. కమల్ ప్లాంటేషన్లో సార్ 1000 మొక్కలు నాటారు. 820 మొక్కలు బ్రతుకున్నాయి. 173 మొక్కలు చనిపోయాయి సార్. 126 మొక్కలు నాటినట్టు రికార్డ్ అయింది. లొకేషన్ పోతే అక్కడ మొక్కలు లేవు. ఎక్కువైంది. చెప్పలేదు నిర్వహిస్తురా ఏమైందమ్మా? ఎందుకు ఫోటో చూపెట్టిరా? ఇష్యూ నెంబర్ 23 విలేజ్ పార్క్. మొత్తం మొక్కలు 3,000 మొక్కలు నాటినట్టు టీఏ గారు ఎంబుక్లో రికార్డ్ చేశారు. ఇటు ప్రతి ప్రదేశానికి వెళ్ళి లెక్కించగా 1,839 మొక్కలు బతికి ఉన్నాయి. 1,161 మొక్కలు చనిపోవడం జరిగింది. రాజశ్రీ ఏమైందమ్మా? ఇది వాటర్ లాగిందా? పెట్టిరా? మళ్ళీ పెట్టిరా? కొన్ని మొక్కలను పెడితే మళ్ళీ అవి ఎట్లా? 7 మొక్కలు నాటగా పని ప్రదేశంలో 1,324 మొక్కలు బతికి ఉన్నాయి. 283 మొక్కలు చనిపోవడం జరిగింది. పోయినసారి పెన్ కట్టావు నువ్వు ఎట్లా? పోయినసారి సీఓతో ఎక్కువ పోయింది. సీఓనేనా? శ్రీనివాస్ చెప్పవా, నువ్వు తయారైన అప్పుడు మాస్టర్ ఎఫ్టీఓస్ ఇవ్వలేదు. వాటికి సంబంధించి బతకడీలో 880 మొక్కల పెత్తనాలు రికార్డు ప్రకారం కలవు కానీ తగ్గిన
730 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 150 మొక్కలు చనిపోవడం జరిగింది. 23 నర్సరీ ఫారం సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ డిజిటల్ పేమెంట్ చేయడం జరిగింది. ఎవరు అటెండెన్స్ ఈ గ్రామంలో రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్, కానీ గ్రామ సభలో రిజిస్టర్ చూపించడం జరిగింది. నిర్వహించట్లేదా? రిజిస్టర్ మనకు ముందు ఇవ్వలేదు సార్. రిజిస్టర్ ఇవ్వలేదని రాయాలి కానీ నిర్వహించలేదని ఎట్లా చెప్తారు? అంటే గ్రామ సభ ముందు ఇస్తే మనకు తెలియదు సార్. నిర్వహించలేదు కదా. గ్రామ సభ అడిగాం కండక్టింగా కాదా అనేది. నెంబర్ 26 కమ్యూనిటీ ప్లాంటేషన్ 4 వర్గాల్లో 6,968 మొక్కలు పెట్టినట్టు రికార్డు పరంగా కలవు. పిఎస్ సంవత్సరంలో వెళ్ళి లెక్కించగా 5,590 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 1,458 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇది ఏ ఇయర్ అని రాయాలబ్బా ఎప్పుడు కానీ. రెవెన్యూ ప్లాంటేషన్లో 4 వర్గాల్లో 2,054 మొక్కలు పెట్టినట్టు రికార్డు పరంగా కలవు. పిఎస్ సంవత్సరంలో వెళ్ళి లెక్కించగా 1,705 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 347 మొక్కలు చనిపోవడం జరిగింది. రిప్లేస్ చేయించాము ఇప్పుడు. రెవెన్యూ మాత్రం కాపాడండి. పల్లె ప్రకృతి వనంలో ఒక వర్గేలో 4,235 మొక్కలు పెట్టినట్టు రికార్డు పరంగా కలవు. పిఎస్ సంవత్సరంలో వెళ్ళి లెక్కించగా 2,964 మొక్కలు చనిపోయినా గారు సో సేమ్ తీర్మానాలే మినిట్స్ లో కూడా ఉంటుంది కదా. దానికి అంతే వాళ్ళే ఇచ్చారు సార్. ఇప్పుడు మనం ప్లానింగ్ చేసింది దాని దగ్గర ఎప్పుడు కాదు ఫుడ్ ఒకటి రాసేస్తే అయిపోతుంది కదా. కింద రాస్తాను పొరపాటు అన్నది కదా. అమౌంట్ తప్పనే ఉంది. సంబంధించిన బిల్స్ ఓచర్స్ ఇవ్వలేదు సార్. గ్రామ సభలో పెట్టారు. చూపించడం జరిగింది. సార్ ఈ గ్రామ సమాచారం ఏంటి? నెక్స్ట్ వెంకట్రావుపల్లి వెంకట్రావుపల్లి జీపీ సార్. ఇలా 108 మొక్కలు పెట్టినట్లు రికార్డు ప్రకారం కలదు. 1,132 మొక్కలు ఉన్నాయి. మిగతా 1,976 మొక్కలు లేవు సార్. చిన్న కాలువ దగ్గర మొన్నటియే కదబ్బా 22, 23 పక్కన ఇంకోటి 16,436 వర్క్ ఐడి. రిప్లై చేయించాలి. బృహత్ పల్లె ప్రకృతి వనంలో 9,500 మొక్కలు పెట్టినట్లు రికార్డు ప్రకారం కలదు. 8,015 మొక్కలు ఉన్నాయి. 1,485 మొక్కలు లేవు సార్. లో మాత్రమే నిర్వహించడం జరిగింది. 2023లో నిర్వహించలేదు. రిజిస్టర్ మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది సార్. 22లో నిర్వహించలేదు సార్. ఒక్కరైనా అందరైనా చేయాలి. ఎక్కడైతే కూలీలకు అనుకూలంగా ఉందో ఆ వీళ్ళు ఉంటే అక్కడే పెట్టండి. వేరే ఎక్కడైతే ఉన్నారో అక్కడే పెట్టండి. మీరు గ్రామ పంచాయతీలో పెట్టాలనుకోలేదు, కంపల్సరీ పెట్టాల్సింది. పంపించిన తర్వాత హాజరులు వేసి సంతకాలు పెట్టించి 1,736 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ క్లోజ్. ఓకే ఉన్నాయి సార్. టీకేపీలో
ఒక టాస్క్లో తేడా రావడం జరిగింది. ఇందుకు గాను 452 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతటితో ముగిసింది. సార్ లక్షవాద్ కూలి 6 రోజులు పనిచేస్తే 5 రోజులను వేయడం వల్ల ఒక్క రోజుకి పేమెంట్ కాదు. క్వాంటిటీ ఆగలేదు సార్. మా అక్కడ లేదు దానికి బృందానికి కూడా ఇవ్వలేదు. కృష్ణ చైతన్య, స్వప్న, సరిత ముగ్గురు ఉన్నారు. మరి ఎందుకు చేయట్లేదమ్మా? చెప్పినా మీటింగ్లో చెప్పినావా కొత్త ఏమేమి వస్తున్నాయో చెప్పినా వేరాలు కొత్తగా వస్తున్నాయి మెయింటైన్ చేయాలని చెప్పినా ఫార్మేషన్ రోడ్ది ట్రిప్ షీట్ ఎందుకు ఉన్నది కదా ఫిష్ బాండ్ కూడా ఇవ్వలేదు మేడం. ఇచ్చినట్లు 500 రూపీస్ పేమెంట్ చేయడం జరిగింది అని వర్క్ ఫైల్ లేదు. కొన్ని 944 మొక్కలు చనిపోయాయి. సెక్రటరీస్ అందరు మారడం వల్ల పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది తప్పదు మనకు. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 3 వర్కైల్లో 6,991 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 688 మొక్కలు బ్రతుకున్నాయి. 6,303 మొక్కలు చనిపోయినాయి. అధిక వర్షాల వల్ల చనిపోయినాయని ఎస్ఐ గారు తెలిపారు. గ్రామ బయో 5 రోజులకు సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 964. శ్మశాన వాటిక దగ్గర మొక్కలు అక్కడ చెప్పాలి. అయిపోతే మనకు ఎంబడి కేటగిరీ నువ్వు గ్రామంలో ఉంటావు. ఊరు మొత్తం ఇలా పొద్దుగల 10కి వచ్చినాం. 10కి వచ్చినాం. ఇంతవరకు రాకున్నాం మేము ఘనకార్యానికి రాసిన ఘనకార్యానికి. అట్లా కాదమ్మా, మీరు కూడా ఏది పడుతుంది సంతకం పెట్టొద్దు. ప్రాపర్ గా అడిగినప్పుడు వినాలి, చెప్పాలి. వచ్చినాయి అన్న పైసలు పడ్డాయంటే పడ్డాయి అన్న. నువ్వు ఏం రాస్తున్నావు నాకేం తెలుస్తుంది. సంతకం వస్తుంది అని అంటే అప్పుడు ఎవరు లేరు. వచ్చి నేను అడిగి కూర్చుండి ఒకసారి కూర్చుంటే రాయించుకొని వచ్చింది సంతకం తెచ్చుకున్నాను. ఏం మాట్లాడతారు? ఇలా పొద్దున పరిచయం చేసింది
తెచ్చుకొని రాసుకోవాలి పొద్దుగా పొద్దుగా మరి మా పొరగాను లేకపోయింది చదువుకున్న పొరగాను లేకపోయింది మాకు తెలియదు సంతకం పెట్టాలి మీదేమి వసంత ఎవరు? అట్లనే సంతకం పెట్టాలి మీ వాళ్ళతో చూసినట్టు కూడా వెరిఫై చేయాలి కదా చేయాలి. రమేష్ 50039 జాబ్ కార్డ్ నెంబరు 9/5/2022 నుండి 30/10/22 వరకు 78 రోజులు పనిచేసి 19,182 రూపాయలు తీసుకున్నట్టు రికార్డు ప్రకారం కలదు. సంబంధిత కుటుంబ సభ్యుల భర్తను వివరణ కోరితే గ్రామ సభలో మా భార్య ఎటువంటి పనులు పోలేదని ఏపీఓ టీఏ సెక్రటరీ ఎస్ఏ గారి ముంగట్నే మౌఖికంగా తెలపడం జరిగింది. అంటే ఈమెను అడిగినాము గ్రామ సభలనే రాసుడు కూడా బేసిక్ ఎందుకు అడగారు? అడగాలి ఎవరో చెప్తే రాస్తావా పని చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఉన్నది వేరేవారు ఆయన లేడు ఆయన ఉంటాడు లేడు అక్కడ వేరు సింగర్ నీకు ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఎవరో చెప్తే రాస్తావా వచ్చి ఏటీఎం కార్డు కూడా తీసుకెళ్ళారని చెప్పినాకనే రాసినాం సార్. మేడం కూడా ఉన్నారు కదా ప్రూవ్ సార్. చేసుకొని రాయాలి ఏదైనా రాసే ముందు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ తప్పులు చేస్తున్నా సార్ అంటే సిబ్బంది అంతా కరెక్టే చేస్తారా తను కూడా గ్రామ సభకు వచ్చింది సార్. కాదు ఎవరినో అడిగితే కాదు. భర్తను అడిగి రాస్తాను చెప్తున్నారు ఐడెంటిఫై చేయొద్దా సార్ అసలు మళ్ళీ గ్రామ సభ వర్షంలో రాసినాం పనికి వచ్చిందని తెలపడం జరిగిందని రాసింది ఇంకేమైంది సార్ గ్రామ సభలు ఎందుకు రాస్తారు? మీరు డోర్ టు డోర్ విజిట్ ఎందుకు అడగరు అని సార్ అడుగుతున్నాను. దాంట్లో ఎవిడెన్స్ మాకు డోర్ టు డోర్ లో రాలేదు కాబట్టి గ్రామ సభలు చర్చించిండ్రు గ్రామ సభలు చర్చిస్తేనే ఆ ఆమె విషయం చెప్పిండ్రు. రాలేదు అని అడుగుతుంది కదా. సార్ ఐడెంటిఫై చేస్తేనే కదా గ్రామ సభలో చర్చిస్తుంది ఎట్లా చర్చిస్తారు సార్ అమ్మ ఐడెంటిఫై డోర్ టు డోర్ చేయండి నిన్ను అడిగిందా? మరి ఐడెంటిఫై చేయండి గ్రామ సభలో ఎట్లా చర్చిస్తారు సార్ అడగలే అని ఇక్కడ ముంగట చెప్తున్నా మహేష్ నేను అడిగేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. సార్ నేను సార్ దాంట్లో డోర్ టు డోర్ ఆమె పోలేదు. పోయి ఎందుకు పోదు సార్ మా హస్బెండ్ ఇక్కడ లేనే లేరు ఆయనకు తెలియదు. తనే చెప్తేనే ఇక్కడ ఏం రాసినావు? గ్రామ సభలో వాళ్ళ హస్బెండ్ అడిగినాము అడిగినప్పుడు ఆయన చెప్పిండని చెప్తున్నాము. ఆమెను అడగాలి కదా నువ్వు డోర్ టు డోర్ గురించి ఇక్కడ రాయలేదు. సార్ గ్రామ సభల్ని ఉన్నదని రాసినాం సార్ గ్రామ సభల్ని రాసినాం కదా చదువు అబ్బా, నువ్వు ఇది చదువు సార్ కాంటెంట్ నేను చదివినా సార్ చదివే సంతకం పెట్టినా సార్ కాంటెంట్ చదువు. నేను చదివే సంతకం పెట్టినా సార్ మాకు వాళ్ళకి మాటలు కూడా లేదు సార్. మనకి కావాలని రాసిచ్చింది సార్. అవసరమైతే అక్కడ ఎవరినన్నా కూడా నీకు మొత్తం జాబ్ కార్డు మొత్తం మొత్తం లేదు. ఎప్పుడు ఇష్యూ అయింది జాబ్ కార్డు? 2006 2006 ఏడుంది జాబ్ కార్డు? నీ కార్డు నువ్వు చూపించాలి కదా వాళ్ళు అడగకుండా మనం ఇవ్వాలి కదా అదేదో నీ ముంగట ఈయనేదో చేస్తున్నట్టు అది యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ నీకు సెక్రటరీస్ ఇప్పుడున్న బుక్ ఇప్పుడు ఇచ్చేయండి అయిపోయింది గ్రామ సభల్ని ఇచ్చేస్తే అయిపోయింది సస్పెన్షన్ ఉన్నారు కదా 2 years. ఆ మధ్య పీరియడ్లోనే జాబ్ కార్డ్స్ వచ్చినాయి. సార్ అది కాదు సార్ నేను నాకు అర్థం కాదు సార్ ఆయన చెప్పాను ఇప్పుడు మనీ కలెక్షన్ చేసిందని చెప్పిండు అది నేను ఎలా రాయాలి సార్ మనీ చెప్పిండు. కలెక్షన్ ఆయన జరగలేదు వర్షన్ కదా. సార్ ఆయన వర్షన్ చెప్తారు సార్ ఎవరిది వాళ్ళు డిఫెండ్ చేయకపోతే ఎందుకు చెప్తారు అక్కడ సార్ వాళ్ళు? కలెక్షన్ ఇస్తేనే అన్నది ఆమె ఇంకా కన్క్లూడ్ చేయలే కదా. ఏం కలెక్షన్ ఇస్తారు సార్ బోయినపల్లి గ్రామ పంచాయత్ సార్ ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మొత్తం 300 మొక్కలు నాటారు. ప్రస్తుతం 83 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 217 మొక్కలు లేవు సార్. ఎందుకమ్మా? ఫెన్సింగ్ ఉండదు కదా మా దానికి. ఫెన్సింగ్ ఉండదు కదా క్రీడా ప్రాంగణానికి ఫెన్సింగ్ లేదు. మనం పెట్టేదే బయో ఫెన్సింగ్ లాగా.
ప్లాంటేషన్ సంబంధించి 21-22 సంబంధించి 5 వరకు 9,040 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 1760 మొక్కలు బతుకుతున్నాయి. 7,335 మొక్కలు లేవు సార్. ఇక్కడ మినీ స్టేడియం కొరకు ల్యాండ్ లెవెల్ చేయడం వల్ల మొక్కలు చనిపోవడం జరిగిందని తెలిపారు. మొత్తం 9,072 మొక్కలు నాటారు సార్. ప్రస్తుతం 2,711 మొక్కలు బ్రతుకున్నాయి. 6,361 మొక్కలు లేవు సార్. ఇక్కడ మనకు కేజీబీ సంబంధించి మోడల్ స్కూల్లో ఎక్కువ మొత్తానికి మొక్కలు తీసేశారు. అక్కడ మొత్తం లెవెల్ చేసింది సార్ అక్కడ స్కూల్లో. కానీ మెటీరియల్ పరంగా కన్వర్షన్ ఛార్జ్ కింద 729 క్యూబిక్ మీటర్కి పేమెంట్ చేశారు సార్. మిగతా 73 క్యూబిక్ మీటర్ ఫారెస్ట్ నర్సరీ సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు. కానీ వర్క్ చూపించలేదు సార్, ఇవ్వలేదు. వరదవెలి సార్, ఇక్కడ 4 హక్కుదారులు, గ్రామంలో 4 హక్కుదారులు ఎక్కడికి ఎంచుకొని 4 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంతవరకు మెటీరియల్ పేమెంట్ రాలేదని రాతపూర్వకంగా తెలుపడం జరిగింది సార్. వేజ్ పేమెంట్ మాత్రం అయింది సార్. 4 సంవత్సరాలు అవుతున్నా మెటీరియల్ ఇంటి కూడా రికార్డ్ చేయలేదు. అవును ఉన్నదా వర్క్ ఉందా అసలు? ఇన్ ప్రోగ్రెస్లో ఉందా అని క్లోజ్ అయిందా? అరే మరి అని ఇద్దరికి ఏపీఓ కూడా ఎందుకు 4 ఏళ్ళ నుంచి సెక్రటరీ ఎవరు ఏం చేస్తున్నావు? సోషల్ ఐడెంటిటీ ఐడెంటిఫై చేసేదాకా నువ్వు ఖాళీ కూర్చుంటావు. 1 ఇయర్ నుండి చెప్పలేదా వాళ్ళు? వాళ్ళకి ఎందుకు చెప్తారు, నీకు ఎందుకు చెప్తారు? యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే రాగాస్లో చేసింది కదా, రాగాస్లో చేస్తే ఇప్పుడు ఉందా అది? అదే మీకు రాలే కానీ వాళ్ళు గ్రీవెన్స్ మొక్కలు ఎందుకు పోయినాయి? శ్మశాన వాటిక దగ్గర, తర్వాత కాంపోస్ట్ షెడ్ దగ్గర బయోఫెన్స్ మొక్కలు ఎందుకు చనిపోయినాయి? అన్నిగా లైట్ ఏమైంది? ఏం చేస్తున్నారు? వాటర్ బోర్డు లేకపోతే కమ్యూనిటీ ప్లాంటేషన్లోని 4,691 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 3,704 మొక్కలు బతుకున్నాయి. 897 మొక్కలు బతికి చనిపోవడం జరిగింది సార్. 381 ఓకే. 368 వరదవెల్లి దగ్గర కూడా ఓకే. జెడ్పీహెచ్ఎస్ వరదవెల్లి నేను వరద కాలువే పోయింది. 987 వరద కాలువే పోయింది.
పిహెచ్ఆర్ చూపిస్తాను. వర్క్ ఫైల్లో తీర్మానం చెప్పినా నోటితో చెప్పు, చెప్పినా లేదు మరి చెప్పినప్పుడు ఆయన లేట్గా రాడు, ఆయన చెప్పిన పని ఆయన చేస్తాడు. యు ఆర్ నాట్ యూటిలైజ్ సర్వీసెస్. సంబంధించి తనిఖీ బృందానికి కాగా తీర్మానం లేదు, తనిఖీ బృందానికి రిజిస్టర్ కూడా చూపించలేదు, పిహెచ్ వరకు చూపిస్తానని తెలపడం జరిగింది. పనిచేసిన వాళ్ళు 16 రోజులు పనిచేసిన వాళ్ళు మస్టర్ల ఆధార్ సంతకాలు కలవు, కానీ 14 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 501 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. మన పుష్పాన్ సార్ మొత్తం కోవిడ్ లేదు సార్, పుష్పాన్ ఎన్ఎస్సి దీనికి ఆపరేషన్ ఆదనపేటలో కూడా టీకేపీలో తేడా రావడం జరిగింది సార్. వాలీబాల్ నమస్తే రా చెప్పు సార్. సార్ విలేజ్ పార్కులోని 1000 మొక్కలు పెట్టడం కలిగింది సార్. 872 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 168 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వర్గాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్లోనే 5720 మొక్కలు పెట్టడం జరిగింది సార్. అన్ని ప్రదేశంలోని 3473 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 3400 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నీళ్ళు అక్కడ జాగా సౌడ్ ఉంది సార్, అక్కడ మొక్కలు పెట్టినా కూడా ఉన్నాయని పిఎస్ గారు తెలిపడం జరిగింది సార్. చూసాం సార్. 60 మొక్కలు బ్రతికి ఉన్నాయి, 539 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అనేది నిర్వహించలేదు, కనుగొన్న రిజిస్టర్ చూపించలేదు సార్. ఇక్కడ నుంచి నిర్వహిస్తామని తెలపడం జరిగింది. సెక్రటరీ సార్. సెక్రటరీ కండక్ట్ చేసేది ఒకడానికి రోడ్డు రాజు పైన ఇస్తాను. కమ్యూనిటీ ప్లాంటేషన్ అంటే అది కమ్యూనిటీ ప్లాంటేషన్ రాజు టోటల్ లిస్ట్ రాసేసి వేయాలి కదా, దానికి అబ్స్ట్రాక్ట్ ఇవ్వాలి కదా. కమ్యూనిటీ ప్లాంటేషన్ ఈ గ్రామంలోని సిఎస్ అనేది నిర్వహించలేదు, ఎలాంటి పనులు జరగడం లేదు సార్. పొలం పనులు ఉండడం వల్ల పనికి వస్తలేదని పిఎస్ గారు తెలపడం జరిగింది. తనిఖీ దానికి వేయలేదు, తనిఖీ నిర్వహించలేదు సార్. థర్టీ సార్. టీకేపీకి సంబంధించింది బుక్ అనేది తనిఖీ బృందానికి వేయలేదు, కొలతలు తీయడం జరిగింది సార్. ఎన్ఐసి లిస్ట్ ఆఫ్ వర్క్ ప్రకారం చూడడం జరిగింది సార్. తీసుకొచ్చింది సార్. నేను కొలిసే గంట ముందు కూడా ఫోన్ చేసి చెప్పిన, మేడం ఇవ్వండి. నేను సెకండ్ ఫేస్ పోయినా సార్, ఈ జీపీకి ఫస్ట్ ఫేస్ కూడా కాదు, సెకండ్ ఫేస్ పోయినా. టాలీ అయింది సార్. టీఏ గారు వర్క్ ఫైల్ నిర్వహించలేదు, 2430 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కడమడ గ్రామ పంచాయతీ 127 ఇన్ఫర్మేషన్ సార్. ప్రభుత్వ వనంలో 1000 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది సార్. 1000 మొక్కలు కూడా బ్రతుకున్నాయి. 3 వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. 8 వర్కర్లో వచ్చేసి 5215 మొక్కలు నాటినట్టు రికార్డు ఉంది. ఫీల్డ్లో వచ్చేసి 4506 మొక్కలు బ్రతుకున్నాయి. మిగిలిన 709 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 15 రోజుల్లోపు రీప్లేస్మెంట్ చేస్తామని గ్రామ సభలో జేపీఎస్ గారు తెలపడం జరిగింది. మొక్కలు నాటినట్టు రికార్డు ఉంది సార్. ఫీల్డ్లో వచ్చేసి 10,525 మొక్కలు బ్రతుకున్నాయి, 988 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. పశువులు ఎక్కువ తిరగడం వల్ల మొక్కలు చనిపోతున్నాయని తెలపడం జరిగింది. 2 వీక్స్లో రీప్లేస్మెంట్ చేపిస్తామని చెప్పి తెలిపారు. ప్లాంటేషన్ 1983 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది సార్. ఫీల్డ్లో వచ్చేసి 1605 మొక్కలు బ్రతుకున్నాయి, చనిపోయి రీప్లేస్మెంట్ చేపిస్తామని
పిఎస్ గారు తెలిపారు. సబ్మిట్ చేయి. ఇది వర్క్ ఫైల్లో పెట్టుకో, దాంట్లో కాదు, నీ దగ్గర పెట్టుకో, వర్క్ ఫైల్లో పెట్టుకో. కే మాధవ్ అనే హక్కుదారుడు 5 రోజులు పనిచేశారు సార్. 5 రోజులు హాజరులు ఉన్నాయి. మాస్టర్ మొత్తం దినం కాలంలో 4 రోజులు అని రాశారు. ఇది కూడా 1 డే ఎక్స్ట్రా పేమెంట్ పోయింది. అవును సార్. 16/6/22 సార్. వర్క్లకు సంబంధించిన రికార్డ్ అన్నది ఇవ్వలేదు సార్, తనిఖీ కూడా చేయలేదు. నెక్స్ట్ మల్లాపూర్ సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 3 వర్కాయిల్లో 5,381 మొక్కలు పెట్టారు. ఫీల్డ్లో వచ్చేసి 4,989 మొక్కలు ఉన్నాయి. 392 మొక్కలు అన్నది చనిపోవడం జరిగింది సార్. మోటార్ వెహికల్స్ ఎక్కువ తిరగడం వల్ల మొక్కలు చనిపోతున్నాయని పిఎస్ గారు తెలిపారు. ఇరవై 24 సార్. 2 వర్కాయిల్లో బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్. 1385 పెట్టినట్టు రికార్డు ఉంది సార్. ఫీల్డ్లో వచ్చేసి 1266 బ్రతికి ఉన్నాయి సార్. 119 మొక్కలు చనిపోవడం జరిగింది. గ్రామ సభలో రీప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు. 84 మొక్కలు. ఫీల్డ్లో వచ్చేసి 453 మొక్కలు బ్రతుకున్నాయి. 31 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 27 సార్. పల్లె ప్రకృతి వనంలో రేగులపల్లిలో నడిగొట్టు రాజయ్య, జాబ్ కార్డ్ నంబరు 10303 సార్. తను వచ్చేసి సంతకాలు లేకుండానే మాస్టర్లో 2,940 రూపాయలు పేమెంట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది సార్. మన వైకుంఠధామం దగ్గర నుంచి ఆకుల నాగయ్య పొలం వరకు ఫార్మేషన్ రోడ్ చేసినట్టుగా టీఏఎం బుక్ రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో వచ్చేసి 18 క్యూబిక్ మీటర్లు తేడా రావడం అనేది జరిగింది సార్. రెవెన్యూ ప్లాంటేషన్ పనులలో భాగంగా 1,516 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. 1,291 మొక్క బ్రతుకుంది. 225 మొక్కలు చనిపోవడం జరిగింది. 286 మొక్కలు చనిపోవడం జరిగింది. చెప్పాలి కదా, డైటింగ్ కాలని అక్కడ రాస్తే అయిపోతుంది కదా. 28 మొక్కలు చనిపోవడం జరిగింది. 4 మంది హక్కుదారులు 22 రోజులు పనిచేసినట్టు మాస్టర్లందు హాజరు కలదు. సంతకాలు లేకుండా 4,803 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 4 మంది ఇద్దరు హక్కుదారులు 9 రోజులు పనిచేసినట్టు మాస్టర్లందు హాజరు సంతకాలు కలవు. టోటల్ డేస్ కాలంలో తగ్గించి రాయడం వల్ల 404 రూపాయలు తక్కువ. మాస్టర్లందు హాజరు కలవు. సిఓ గారు పేమెంట్ చేయ క్రమంలో 1 రోజు అని వేయడం వలన 5 రోజులు తక్కువ కావడం జరిగింది.
డ్రైవింగ్ ప్రాబ్లం. మాస్టర్ క్లోజ్ సార్. సువర్ణ అనే కూలీ 6 రోజులు మాస్టర్ క్లోజ్ చేసింది. ఎంబీలో రికార్డ్ చేసి 91,056 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అటు పని ప్రదేశానికి వెళ్ళి చూడగా పూర్తిపోయింది సార్ పని. ఫార్మేషన్ రోడ్ పనికి సంబంధించి ఎంబీ బుక్లో రికార్డ్ చేసి 1,804 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అటు పని ప్రదేశానికి వెళ్ళి ఫోటోస్ చూపించలేదు సార్. 12 రోజులు పనిచేసినట్టు హాజరు సంతకాలు కలవు. టోటల్ డేస్ కాలంలో 6 వేయడం వలన 716 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది. పిఆర్ రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వడం సార్. బయో ఫెన్సింగ్ టోటల్ 1000 మొక్కలు పెట్టినట్టు రికార్డు ప్రకారం కలదు. తనిఖీ బృందం వెళ్ళి లెక్కపెట్టగా 500 మొక్కలు ఉన్నాయి, 500 మొక్కలు లేవు. మొక్కలు పెట్టినట్టు రికార్డు ప్రకారం కలదు. తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 6400 మొక్కలు ఉన్నాయి, 1904 మొక్కలు లేవు. ఎన్నో టైం 4 రోజులు పనిచేస్తే 5 రోజులకు పేమెంట్ చేసేది సార్. అదనంగా పేమెంట్ 11 రోజులకు పేమెంట్ చేసేది సార్ అదనంగా. పిఆర్ రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వాలి. బాగుంది సార్. నేను ఆడి ఇంకొరకు ఒక దరఖాస్తు చేసుకుంటాను సార్. టీఎస్లో ఇస్తాను. అప్డేషన్ చేస్తానని చెప్పారు సార్. గ్రామ సభలో అప్డేషన్ చేస్తానని చెప్పారు. చూపియలే దాచి అట్లా చూపెట్టాలి కదా, నువ్వు చూపియాలి. మినిస్టర్స్ వాళ్ళు అడగకుండా మనం కమ్యూనిటీ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడీలలో 7850 మొక్కలు పెట్టారు. తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 4463 మొక్కలు ఉన్నాయి, 3383 మొక్కలు లేవు. కింది కాను ఇంకా కింది కాను ఏం కాదు చీకటి గ్రౌండ్లోనే ఉన్నాయి వెనకాల స్కూల్. వాళ్ళు చెప్పేది అబద్ధం, మీరు చెప్పేది
ఒకళ్ళు ఉంటారు, మీరు అన్ని విషయాలు వాళ్ళు చెప్పాలి కదా. నర్సరీ ఒకటి మేము చూసినాం కాబట్టి మీకు తెలుస్తుంది. వాళ్ళు ఏంటి వాళ్ళు అది చూసిన ఎందుకంటే నర్సరీ చెప్తుంది కదా, డబుల్ బెడ్రూమ్ కట్టిందని చూసింది కాబట్టి చెప్తున్నాను. నువ్వైతే చెప్తాను నర్సరీ ఉండే నర్సరీ ఎక్కడ ప్లాంటేషన్ మొత్తం 766 మొక్కలు పెట్టినట్టు రికార్డు ప్రకారం కలదు. తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 540 మొక్కలు ఉన్నాయి. 226 మొక్కలు మీ దగ్గర అన్ని ఎక్కడ ఉన్నాయి మొక్కలు? మనకి పేమెంట్ వచ్చింది కావచ్చు. నెక్స్ట్ రామన్నపేట అక్కడ మైకు చెప్పు. రామన్పేట గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నెంబర్ 20 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో సార్ 5 వర్క్ ఏరియాస్లో 2400 మొక్కలు నాటినట్టున్నాయి సార్. 1901 మొక్కలు బతుకున్నాయి సార్. 439 మొక్కలు చనిపోయాయి సార్. అవన్నీ సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 400 మొక్కలు నాటినట్టున్నాయి సార్. మొక్కలు లేవు సార్. ఏడీలో మొక్కలే లేవా? ఇది వాడే సార్. ఫోటో చూపించారు. వరదలు రావడం వల్ల మొక్కలు చనిపోవడం లేదు. ఫోటో చూసిరా? చూసాం సార్. 3 వర్గాలు 4100 మొక్కలు అటెండ్ ఉంది సార్. సో ఇందులో సార్ 1963 మొక్కలు బతుకున్నాయి సార్. 2137 మొక్కలు చనిపోయాయి సార్. సో ఇప్పుడు వాడే ఫోటో చూపించారు. శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్. బ్లడ్ వచ్చిందా? మీరు కూడా రాస్తే అయిపోయేది ఒక ఫొటోస్ వెరిఫై చేస్తాము. మీ ఎక్స్ప్లెనేషన్లో గ్రామ సభకు రాసింది సార్. పల్లెపట్టు సార్ 478 మొక్కలు నాటారు సార్. 407 మొక్కలు బతుకున్నాయి సార్. 71 మొక్కలు చనిపోయాయి సార్. ప్లాంటేషన్ సార్ 1000 మొక్కలు నాటారు సార్. 790 మొక్కలు బతుకున్నాయి సార్. 202 మొక్కలు చనిపోయాయి సార్. ఇవన్నీ వర్క్స్ అంతేనా? నెంబర్ 25 సార్. సో నర్సరీ బిల్స్ సార్ ఇవ్వలేదు. సో గ్రామ సభలో చూపించారు. ఇవ్వలేదు సార్. ఇచ్చారు సార్. తంగళ్ళపల్లి సత్య అనే పేరు వద్ద 100 రోజులని రాయడం వలన 2 రోజులు 361 రూపాయలు పేమెంట్ చేయలేదు సార్. 2 రోజులకు 100 days కంప్లీట్ అని రాయడం వల్ల రెవెన్యూ ప్లాంటేషన్లో 4 వర్క్ ఐడీలలో 3015 మొక్కలు పెట్టినట్లు రికార్డు ప్రకారం కలదు. 2689 మొక్కలు ఉన్నాయి. మిగతా 326 మొక్కలు లేవు సార్.
ఇష్యూ నెంబర్ 23 సార్. 22, 23 అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 7 వర్క్ ఐడీలలో 4292 మొక్కలకు వాచనవార్డు ఇచ్చినట్లు రికార్డు ప్రకారం కలదు. 3827 మొక్కలు ఉన్నాయి. మిగతా 466 మొక్కలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 3 వర్క్ ఐడీలలో 5120 మొక్కలకు 3987 మొక్కలు ఉన్నాయి. మిగతా 1133 మొక్కలు లేవు సార్. ఇక్కడ గుట్టకూరు దగ్గర ఎందుకు పోయింది మరి? కొత్తదే కదా, 2022, 23 కదా. ఎందుకు పోతున్నాయి? వాటరింగ్ చేయట్లేదా? మరి ఎందుకు పోయినాయి? 261 ప్లాంట్స్ చూసుకొని అది చేసేసి ప్లాంటేషన్ సర్వేలు కంపల్సరీ 25. ఇష్యూ నెంబర్ 25 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ వర్క్ ఐడి 58650లో 2000 అడుగుదా ఫిట్స్ మాత్రమే తీయడం జరిగింది, ప్లాంట్స్ పెట్టలేదని చెప్పారు. ఇలా గుంతలు తీసి 63,650 వృధా అవ్వడం జరిగింది. ఎందుకు పెట్టలే బాబు? వల్ల చెరువులో నీటితో నిండి ఉన్నందున ఫిట్స్ మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఫిట్స్ ఉన్నాయా? లేవు సార్, ఫిట్స్ లేవు. ఎందుకు మరి ఆ సెలక్షన్ ఎవరు చేశారు? ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని? చెరువులో ఎవరు పెట్టుకున్నారు? అది కాదమ్మా, ఇప్పుడు కూడా వాటర్ ఇప్పుడు ఉన్న వాటర్ ఉన్నాయంటే మీరు ఎట్లా చూస్తారు? గట్టిగా పనులు చేస్తారా? చూస్తలేవు. ఏం పనులు చేస్తారా మీరు? ఈసీ గారు ఏడవో గుంతల్లో ఏం చేపిస్తావు? అట్లా కాదు. అది కాదు, ఇంత బ్లాంక్ వర్క్ చేస్తే ఎట్లా? ఇప్పుడు ఎవరి పీరియడ్ మీకు ఫైనల్ అయితేనే తల 2000 అయితేనే ఇంత బ్లాంక్ ఎట్లా చేస్తారా మీరు? అటువంటి ప్లేస్ నువ్వు ఎట్లా ప్రాబ్లం అవుతావు? ఎట్లా చదివిస్తాం? మైండ్ పని చేయట్లేదా మీకు? చిన్న పిల్లలా మీరు? ఏం అసలు ఇంత కూడా భయం లేకుండా ఉంది. ఎప్పుడో చెరువులో పెడతారా? టార్గెట్లలో పోయి బాధలు పడదు. టార్గెట్ ఇప్పుడు తగ్గిన కొంచెం మంచి ప్లేస్ తగ్గినా పోయినా అది మునిగే దాంట్లో పెట్టద్దు. ఎందుకు పెట్టాలమ్మా? ఇన్ని కాలం మీకు ఇన్ని మొక్కలు పెడుతున్నావు, ఇన్ని ఆల్మోస్ట్ 2972. మన ప్రెషర్ కూడా ఒక కారణం అయిపోతుంది. ప్రెషర్ అంటే మనం ఇంత ఏమని చెప్పలే కదా, తప్పు చేయమని చెప్పాలి. మరి అయినా కానీ చెప్పాలి. రోడ్లో పోయితే అక్కడ ఇక్కడ వర్క్ స్టోరేజ్ లేదంటే మాత్రం మీరు ఎట్లా చేపిస్తారో మాకు సంబంధం లేదు. మళ్ళీ ఫైన్ కూడా వేసుకుంటాం. ఇష్యూ నెంబర్ 26 సార్. బయోపెన్షన్ రిజిస్టర్ అయితే ఎట్లా చేస్తారమ్మా మీరు అంత బ్లైండ్గా? ఫీల్డ్ పోకుండా ఇంకొక సార్ చెప్పిన రిపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు రిజిస్టర్ అవకాశం చేసి నాకు ఇవ్వండి. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో 1000 మొక్కలు పెట్టినట్లు రికార్డు ప్రకారం కలదు. 716 మొక్కలు ఉన్నాయి. మిగతా 284 మొక్కలు లేవు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. రోజుగా దివస్ నిర్వహించడం లేదు, రిజిస్టర్ మెయింటైన్ చేయడం లేదు. కాకపోతే గ్రామ సభలో ఇచ్చారు సార్. మళ్ళా జనాలు లేదు చేయట్లేదు అన్నట్టు చెప్తున్నారు కదా. చేయడం లేదన్నారు సార్. జనాలు అయితే రిజిస్టర్ మాత్రమే ఇవ్వడం జరిగింది గ్రామ సభలో. భారతీయను ఈమె
4 రోజులు పనిచేసినట్లు మస్టర్లో సంతకాలు గలవు. కానీ 3 రోజులు అని రాయడం వలన అది ఒక రోజు సంతకాలు లేకుండా అవును సార్. శివప్రసాద్ ఎవరు చూసుకోవట్లేదా? అదే అన్ని గాలికి వదిలేసినాం. కరోనా పీరియడ్ కాదు, తర్వాత కూడా ఉన్నాయి, 22లో కూడా ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 30 సార్. మస్టర్లో 12 రోజులు హాజరులు వేసి కొట్టివేతలు చేసి 7 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 1400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ లో అదో పని చేసామని తెలిపారు సార్ వాళ్ళు. కూలీల సమక్షంలో జరిగిన గ్రామ సభ తీర్మానాలు తనిఖీ బృందానికి ఇవ్వలేదు. అలాగే ఇట్టి గ్రామం యొక్క యాక్షన్ ప్లాన్ ఇవ్వలేదు సార్. తీర్మానాలు ఇచ్చే అనుగుణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల నైపుణ్యం అందించడం జరుగుతుంది. సో ఎంతమంది కూలీలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పనులు కల్పించడానికి ఏమేమి అనేది ఇక్కడ రాసింది క్లియర్గా. దీన్నే యాక్షన్ ప్లాన్ కదా. గాను 33,905 రూపాయలు రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వలేదు. 2 రికార్డులు ఇవ్వలేదు. గ్రామ సభ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తా తెచ్చి నెక్స్ట్ జీపులో ఉన్నప్పుడు ఇచ్చేసి. అనంతపల్లి గ్రామ పంచాయతీ సార్. ఎయిట్ వరకు ఇన్ఫర్మేషన్ సార్. మనకు దర్శకు సంబంధించి ల్యాండ్ రెంట్ పేమెంట్ నా పంటల వేరుకొని పేమెంట్ అయినట్టుగా రికార్డ్ ప్రకారం ఉన్నది సార్. జీపీ పేమెంట్ అయినట్టు ఉన్నది. అయితే ఆ కూలి వచ్చేసి మాకు పేమెంట్ ఇవ్వాలని తెలపడం జరిగింది సార్ రాతపూర్వకంగా. అయితే గ్రామ సభ పిఎస్ గారు ఏం చెప్పినారంటే పేమెంట్ అనేది యాడ్ కాలేదు తెలపడం జరిగింది సార్. 21-22 ఫైనాన్షియల్ ఇయర్ సార్. అంటే 2,252 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వీపీ ఫండ్స్ సంబంధించి సార్ 20,000 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ ప్రకారం ఉంది సార్. ఇటు మొక్కలను తనిఖీ బృందం లెక్కించగా 1014 మొక్కలు చనిపోయినాయి సార్. 23,986 మొక్కలు బాగుంది సార్. సంబంధించి టిప్ షీట్స్ మరియు వాచ్ బుక్ మెయింటైన్ చేయలేదు సార్. తనిఖీ బృందం కూడా ఇవ్వలేదు. పిఎస్ గారు గ్రామ సభలో ఎంసీసీకి ఇచ్చినామని చెప్పారు సార్. మాకైతే ఎంసీసీ నుంచి సబ్మిట్ చేయలేదు సార్. చూపించలేదు సార్. ఎంసీసీలు ఇచ్చినామని చెప్పినారు వాళ్ళు గ్రామ సభలో. దీన్ని బట్టి ట్రిప్ షీట్ రాస్తే అయిపోతుంది కదా. అయితే రాసి ఎంసీసీలు ఇచ్చామని చెప్పారు సార్ వాళ్ళు. సార్ ట్రాక్టర్ వాచ్ బుక్ రికార్డు చేయడం జరిగింది. కానీ వీటిపైన జారీ చేసిన ఏ బ్రోకర్ సంతకాలు లేదు సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీళ్ళకి సంబంధించిన సంతకాలు లేకుండా హాజరు వేసినారు సార్. ఇవ్వలేదు సార్. సంతకాలు లేకుండా అటెండెన్స్ చేసి పేమెంట్ చేసారు సార్. 26 వచ్చినట్లుగా 600 కిలోమీటర్స్కి పేమెంట్ చేయడం జరిగింది సార్. దీనికి సంబంధించిన ట్రాక్టర్ వాచ్ బుక్ మరియు ట్రిప్ షీట్స్ ఇవ్వలేదు సార్. మీరు రికార్డ్ చేసినప్పుడు కూడా
30 సార్ ఈ తెలంగాణ క్రీడా ప్రాంత పరిస్థితి సంబంధించి 1 year అవుతుంది కంటిన్యూ చేసేటట్టుంది. 33 సార్ టీకేకి సంబంధించి సార్ మనకు వార్బర్ పోలీసులు తేడా రావడం జరిగింది సార్. పేమెంట్ ఇచ్చేది ఉన్నా క్లోజ్ అయింది. మొక్కలు ఉన్నాయి మిగతా 3,920 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఏమైంది బాబు అన్ని గణం పోయి 21 ఉన్నాయి సార్ చూడండి అది రిప్లేస్మెంట్ చేయించండి. 5,175 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 4,283 మొక్కలు. ఇంకా రోడ్డు పక్కన మొత్తం కాలబెట్టేస్తున్నారు సార్ మొక్కల్ని. ప్రస్తుతం కాలంలో కూడా కనిపిస్తున్నాయి సార్. సార్ ఈ బయోకెన్సీ ప్లాంటేషన్ పనికి సంబంధించి 1000 మొక్కలు నాటినట్టుగా రికార్డు ప్రకారం ఉన్నది. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 879 మొక్కలు ఉన్నాయి. మిగతా 21 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 979 అన్నబ్బా 1000 మొక్కలకు 879 ఓకే 979 ప్లస్ 21 1000 అవుతాయి కదా. సార్ ప్రస్తుతం 425 మొక్కలు ఉన్నాయి. మిగతా 45 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఈ 23 సార్ రోజ్గార్ దివస్ అనేది మనకు ఏప్రిల్ 2022 నుంచి మెయింటైన్ చేయడం జరిగింది సార్. చేస్తున్నాం సార్ అంతకుముందు చేయలేదు సార్. 2 నర్సరీ పనులకు సంబంధించి సర్వే రిజిస్టర్ వీటేజ్ రిజిస్టర్ మొక్కల పంపిణీ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. గ్రామ సభలో 22-23 ఫైనాన్షియల్కి సంబంధించి చూపించడం జరిగింది. మనం 21-22 సంబంధించి రిజిస్టర్ చూపించలేదు సార్. 25 సార్ 3 వరకైనా నర్సరీ పనులు చేపట్టడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించిన బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు సార్. ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది కానీ వీటికి సంబంధించిన టిప్ షీట్ ట్రాక్టర్ వాచ్ బుక్ మెయింటైన్ చేయలేదు సార్. దానికి కూడా దానికి ఇవ్వలేదు. 2 పనులకు ఇక్కడ చేసిన మాస్టర్స్ నందు పిఎస్ గారి సంతకాలు లేవు సార్. పిఎస్ గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. స్కూళ్ళకి సంబంధించి మాస్టర్స్లో సంతకాలు లేకుండా అటెండెన్స్ వేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. స్కూల్లో వేరే కొరగా పని చేసినామని పేమెంట్ కూడా తీసుకున్నా తెలపడం జరిగింది. పనులకు సంబంధించి వాచన్ వార్డు మరియు ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించి పాఠశాలకు వేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ఈ 4 వర్కెల్లో వర్క్ పని చేసినట్లుగా ఒక్కొక్క దానికి 200 రూపాయలు చొప్పున పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. మొత్తం 800 రూపాయలు. కానీ వీటికి సంబంధించిన వర్క్ పని ఇవ్వలేదు సార్. ఇవన్నీ కట్టేసేయమ్మా. ఇప్పుడు కూడా ఒక్క రూపాయి తీసుకోవాలి సార్. అన్ని ఫైల్స్ పెట్టేసాం సార్. 1 MP కూడా క్రెడిట్ చేసుకోలేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయినాక తీసుకొని వచ్చినాక చూసినట్లు మళ్ళీ సార్ మాకు అది ఇష్యూ వద్దు పైసలు కూడా మేడం నేమ్ బోర్డు వర్క్ ఫైల్ మొదలయ్యాలి కదా. బేసిక్ అన్నట్టు అదే బేసిక్. అది ఇవ్వాలని ఉండకపోయి మీరు ఇవ్వద్దు కొట్టగా పేమెంట్ వర్క్ ఫైల్ నేమ్ బోర్డు ఉంటేనే కొట్టు, వేరే కొట్టదు. పేమెంట్ ఇవ్వదు వాళ్ళు ఎక్కడ రాస్తారు. కొట్టుకుంటున్నారు. ఇది రికవరీ చేస్తారా రిస్టోర్ చేసుకుంటారా? ప్రోగ్రెస్ కొరకు చేసేది. పేమెంట్ 1 year అవుతుంది సార్. పేమెంట్ చేయకుండా అయిపోయింది. క్వాంటిటీ కలవాలి. అంతమంది పని చేయించాలని క్లోజ్ చేసుకోవాలి.
నల్లపేట నిద్ర అవుతున్నావా? ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? ఇప్పుడు నువ్వేనా? ఈ మధ్య 12 చెప్పండి. ముగ్గురు కూలీలకు సంబంధించి 13 రోజులు పనిచేస్తే 10 అని వేయడం వల్ల 3 డేస్కు పేమెంట్ కాలేదు సార్. క్వాంటిటీ వెళ్ళిపోయింది. పోయిందా? అవును సార్. రికవరీ వెంకటరమణారెడ్డి ఎస్ఐ కూడా ఉన్నాడా? నెక్స్ట్ 13 సార్. ఇద్దరు కూలీ వల్ల పనిచేసి వాళ్ళు 15 రోజులకు 3,357 రూపాయలు నష్టపోవడం జరిగింది. చేపించినావా? మరి అది చూపిస్తే అయిపోయింది కదా లక్కీ. పేమెంట్ చేపిస్తామని చెప్పారు సార్. నెక్స్ట్ వీక్ మీరేంటిది? మీరు చెప్పాలి ఆన్సర్. ఆయన మేము చెప్పి బాబు అట్లా కాదు, ఆయన జవాబు చెప్తే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? మీరు సంతకం పెడితే పోతుంది ఆ డబ్బు. నువ్వు చెప్పగా నువ్వు మాట్లాడచ్చు పైసలు పెంచడం లేదు, తనిఖీ బృందాన్ని కూడా చూపించలేదు. లక్ష్మణ్, స్వప్న, మారుతి, మహేందర్ రెడ్డి, రాజుద్దీనా? ఎక్కడ మరి ఇక్కడ రికార్డ్ మెయింటైన్ అవుతుంది? ఇప్పుడు ఎవరు లాడే జేబులో పెట్టుకుని పోవడా రికార్డ్? నేను రాసుకుంటూ పోతే మీరేమో 923 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 78 ఉన్నాయి. 845 మొక్కలు చనిపోయినాయి సార్. 480 మొక్కలకు వాసన వాడిచ్చారు సార్. 25/12/22 వరకు. చూసిరా మాది బ్లాక్ సైడ్ వాటర్ ఉన్నాయా? సైడ్కు కూర్చోండి సార్. 27 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్కేడీలలో 840 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 433 మొక్కలు బ్రతుకున్నాయి. 407 మొక్కలు చనిపోయినాయి. ఇది కూడా అంతే ఉన్నది. నువ్వు సోయి లేకుండా ఉంటావు. ఏం జరుగుతుందని 25,000 వీళ్ళ దగ్గరనే కదా కట్టించింది. 30,000 స్వప్న ఉండేది మార్చి. 4 వర్కేడీలో 8,854 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 1,846 మొక్కలు బ్రతుకున్నాయి. 7,008 మొక్కలు చనిపోయినాయి సార్. భాగంగా 12 రోజులకు గాను మాస్టర్ ముగించిన తర్వాత హాజరు సంతకాలు పెట్టి 3,060 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇవ్వలేదు సార్. ఎండపల్లి బాబు సనఫ్ మల జాబ్ కార్డ్ నెంబర్ 40149 అని కూలి 8/8/2022 నుండి 4/9/2022 వరకు 24 రోజులు పనిచేసి 5,391 రూపాయలు తీసుకున్నట్లు సంబంధిత కూలీని అడిగితేనే పనిపోలేదని తెలిపారు సార్. గ్రామ సభలేమో వాళ్ళ నాన్నకు 100 డేస్ అయిపోవడం వల్ల తనకు రాసినామని తెలిపారు. సార్ ఉన్నారు. సార్ తెలియదు. పూజ అయిన తర్వాత
మల్లయ్య జాబ్ కార్డ్ 400666కి 100 డేస్ పూర్తి అతను చేశాడని ఎఫ్ఐఆర్ మీరు ఇష్టం ఉన్నట్టు చెప్తే ఎవరు బాధ లేదు. ఇప్పుడు అది అంతా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అక్కడ ఒక రికార్డు ఇక్కడ ఒక రికార్డు మీ స్టేట్మెంట్స్ అనేది ఎఫ్ఏ ఒకటి లక్ష్మణ్ మాస్టర్కి ఎవరు సంతకం పెట్టున్నారు కట్టాలి. కొమిరే మల్లేశం సార్ తిను కూడా సేమ్ 40312 కూలి 37 రోజులు పనిచేసినట్లు కలదు కానీ సంబంధిత కూలి నేను పోలేను అని తెలపడం జరిగింది సార్. తన అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి చూపించడం కూడా జరిగింది. గ్రామ సభలో రికవరీ చేపిస్తామని ఎఫ్ఏ గారు తెలిపింది సార్. చేయలేదని చెప్తున్నారు కదా మరి అప్పుడు నువ్వేం చేసినావే అప్పుడు మళ్ళీ నీకెందుకు గాలి చెప్పాలి. తెలియదా నీకు నేను చెప్పా కూడా వాళ్ళు రాజ్యం మేడం అంటే లేదు మాకు చెప్పారు సంతకం పెట్టినాను అక్కడ సంతకం పెట్టినాను మీరైనా జాగ్రత్తగా వినాలండి ఏం అడుగుతున్నారు అనేది. ఏది కదించి తలలో అడిగిందా అమ్మ మిస్టేక్ జరిగిందని చెప్పిండా? మా నాన్న వెళ్తుండు నా పేరు మీద నేనైతే పోతలేను ఫీల్డ్కి పోలేను అని చెప్పారు సార్. లేదు సార్ నేను 22 అని కూడా చెప్పిన. వినరు వాళ్ళు ఎందుకు చేస్తారా? ఇవి కావాలని పగబట్టుకుని చెప్తారా? 33 కూడా సేమ్ సార్. 100 డేస్ అయిపోతే ఇవే పేరు రాసినామని చెప్పారు. ఇది కూడా సేమ్ వాళ్ళది. అవును సార్. ఇది వేరే కదా అమ్మ తుమ్రే మల్లేశం కదా బాబుదమ్మా అది. అవును సార్ 31 అది బాబుది ఇదేమో గుండది ఇది వేరు కదా. ఇతనికి మల్లయ్యకి అయిపోతే వీళ్ళిద్దరు పేరు మీద రాసిందంటే సార్. గట్టిగా సంతకాలు పెట్టి ఇష్టం రాస్తారా సర్పంచ్ ఎట్లా